చేస్తానని దేవుడు అంటూ ఉన్నప్పుడు మన కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి యేసు ప్రభుల వారు అడ్డుపడుతూ ఉన్నాడు. దేవుడు భయంకరమైన కోపముతో ఆ స్థలానికి, ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఉగ్రత చూపించాలని కూడా, నిశ్చయముగా దాన్ని నరికివేయాలని వచ్చినప్పటికీ కూడా ఈ తోట మరి ఏం చేస్తూ ఉన్నాడు? అడ్డుపడుతూ ఉన్నాడు. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మనిషి పోకడ ఎప్పుడో మనకు తెలియదు. అనుకోకుండా ఈ దినాన, ఈ సమయాన దేవుడు ప్రత్యక్షమైనట్లయితే, మనిషి కుమారుడు ప్రత్యక్షమైతే ఆయనను ఎదుర్కోవడానికి ఈ రాత్రికాల సమయంలో మనము సిద్ధముగా ఉన్నామా? 10 మంది కన్యకలు దేవుని కోసం వేచి ఉన్నారు. వారు అనుకుంటూ ఉన్నారు, ప్రభువు వచ్చినప్పుడు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు మేము ఆయనతో వెళ్ళిపోతామని. వారిలో అందరూ కన్యకలే, అందరూ యేసు ప్రభువుని ఎరిగిన వారే. గమనించండి దేవుని బిడ్డలారా, వారిలో 5 మాత్రమే పెళ్లి కుమారుని స్వరం విన్నప్పుడు, పెళ్లి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో వెళ్ళిపోయారు. మిగతా వారు మేము కూడా వెళ్తాం, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా వాక్యాన్ని వింటున్నాం, మేము కూడా పరిశుద్ధులుగానే బ్రతుకుతున్నామని వారి హృదయంలో ఆలోచించుకుంటున్నారు. కానీ వారి ఆత్మీయ జీవితం వెనకబడిపోయింది. దేవుని రాత్రికాల సమయంలో మన ఆత్మీయ జీవితాన్ని మనము గమనించుకోకపోతే, దేవుని మందిరంలోనే ఉంటున్నాం, పర్వాలేదులే. అనేక మంది దేవుని సేవకులు దేవుని మాటలు చెప్తున్నప్పుడు వారి మాటలు వింటున్నాం, వారి చేత ప్రార్థన చేర్చుకుంటున్నాం, ఏదో కుదిరినప్పుడు నీకు కాలు కూడా ఇస్తున్నాం, మేము కూడా పరలోకం వెళ్తామని మన హృదయంలో మనం ఒకవేళ ఆలోచించుకుంటున్నామేమో, నిశ్చయముగా విడవబడేటువంటి పరిస్థితులు మనము ఎదుర్కోకుండా ఆత్మీయముగా మనము ఫలించాలి. తోటమాలి విజ్ఞాపన చేయించున్నాడు. కొంత సమయం ఇంకా కొద్ది సమయము, ఇదిగో ఈ చెట్టు ఫలించులాగా నేను నిరూపి వేస్తానయ్యా, దీన్ని బాగు చేస్తాను, దీనిలో ఉన్న బలహీనతని నేను తొలగిస్తానని విజ్ఞాపన చేయించు ఉన్నాడు.